నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఎన్నో సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా కూడా మెడికల్ ఆస్ట్రాలజీలో విపరీతమైనటువంటి రీతిలో పరిశోధించడం జరిగింది. అంటే రకరకాలైనటువంటి రీసెర్చ్ చేయడం జరిగింది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత పారామెడికల్ కోర్సులో నేను డాక్టరేట్ కూడా సంపాదించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే జెమ్ థెరపీ అనేటువంటిది నేను స్పెషలైజ్ చేశాను. అయితే గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ పరిశోధన సాగుతూనే ఉంది. అయితే ఒక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ యొక్క షుగరు రోగం ఏదైతే ఉందో, డయాబెటీస్ అని అంటాం, ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో తీవ్రగతిన రోజుకి పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో చాలా మటుకు పెరిగిపోతూనే ఉంది. దీనికి ప్రధానమైనటువంటి లక్షణం ఎన్నో కారణాలు కావచ్చు. అడల్ట్రేషన్ ఫుడ్లో ఉండటం, జెనెటిక్స్ కారణం కావటం, అంటే మన తాతల తండ్రులకి ఉండటం, ఆ తర్వాత మన యొక్క ఆహార నియమాలు సరిగ్గా ఉండకపోవడం, వ్యాయామం కూడా సరిగ్గా చేయకపోవడం, మన ఆరోగ్యం గురించి మనం ఎక్కువగా శ్రద్ధ తీసుకోకపోవడం, విపరీతమైనటువంటి టెన్షన్కి గురి అవుతూ ఉండడం, స్ట్రెస్ అవుతూ ఉండడం, ఇలా రకరకాలైనటువంటి కారణాల వల్ల, పొల్యూషన్ కూడా ఒక రకంగా కారణమే అవుతుంది. ఇలాంటి కారణాల వల్ల మనకి మొదట్లోనే చాలా మటుకు ఈ డయాబెటీస్, షుగర్, ఈ యొక్క రోగం అనేటువంటిది, డయాబెటీస్ అనేటువంటిది మనకి కనపడుతూ ఉంది. రోజుకి ఇది పెరిగిపోతూ ఉంది. అయితే జెమ్ థెరపీలో ఒక మంచి గుణాన్ని ఇచ్చేటువంటి వైద్య విధానం ఉంది. అది ఎలాగనంటే, బాగా ముదిరిపోయిన తర్వాత కంటే కూడా మొదట్లోనే ఈ యొక్క డయాబెటీస్, ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే తెలుస్తుందో అప్పుడు కనుక ఒక చిన్న విధానం మీరు పాటించినట్టయితే తప్పకుండా ఒక రకమైనటువంటి అద్భుతమైన గుణం మీకు కనపడవచ్చు. రకరకాలైనటువంటి పద్ధతులు మీరు పాటిస్తారు. ఆలోపతి అనో, హోమియోపతి అనో, ఆయుర్వేదనో, యునాని అనో, ఎన్నో రకాలైనటువంటి వైద్యాలని మీరు ఉపయోగిస్తారు. అయితే మీ విధానాలను మీరు ఉపయోగించవచ్చు. తప్పకుండా ఆ యొక్క ప్రయత్నాన్ని మీరు సాగించండి. అయితే జెమ్ థెరపీలో నేను ఒక విధానాన్ని నేను చెప్పబోతున్నాను. అదేమిటంటే వైట్ కొరల్, అంటే తెలుపు రంగు కలిగినటువంటి పగడము అని అంటారు. ఇది ఒక 2 క్యారెట్లు. ఆ తర్వాత వైట్ సఫైర్, అంటే పుష్యరాగము, ఇది ఒక 2 క్యారెట్లు. ఆ తర్వాత పర్ల్, అంటే ముత్యము, ఈ ముత్యము ఒక 2 క్యారెట్లు. ఈ 3 కూడా మీరు ఒక దగ్గర వెండిలో మనకి ఒక లాకెట్ లాగా తయారు చేసి, ఈ 3 రత్నాలని ఒక లాకెట్ లాగా తయారు చేయాలి, కలపాలి. 3 కలిపిన తర్వాత దీన్ని మనం కనుక మెడలో శాశ్వతంగా వేసుకున్నట్టయితే ఖచ్చితంగా చాలా మటుకు ఈ యొక్క డయాబెటీస్ అనేది కంట్రోల్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇది తగ్గిపోతుందా అని అంటే తగ్గకపోవచ్చు, కానీ ఇది మిమ్మల్ని కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ డయాబెటీస్ కారణంగా మనిషికి రాను ఏమవుతుందంటే మొదట్లో మనకేమీ తెలియదు, కానీ తర్వాత మాత్రం నరాలు దెబ్బతింటాం, అంటే న్యూరోపతి రావటం, ఆ తర్వాత కళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవటం, లేకపోతే ఒక్కొక్కసారి పెరాలసిస్కి గురి కావటం, హార్ట్ ప్రాబ్లం రావటం, బ్లాకేజెస్ రావటం, రకరకాలైనటువంటి సమస్యలు మనకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవటానికి ఇది ఒక విధానము. అన్నింట్లో ఎన్నో విధానాలు ఉన్నాయి, వైద్య విధానం. అందులో ఇదొక మెడికల్ ఆస్ట్రాలజీలో ఇదొక విధానం. ఈ విధానాన్ని కనుక మీరు పాటించినట్టయితే, అయితే ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క వైట్ కొరల్, అంటే ఈ తెల్ల పగడం కానీ, లేకపోతే వైట్ సఫైర్, అంటే ఈ పుష్యరాగం కానీ, లేకపోతే ఈ పాల్ కానీ, ఈ 3 కూడా ఆస్ట్రోగ్రేడ్ జెమ్స్ అయి మాత్రమే ఉండాలి. భారతదేశంలో ఆస్ట్రోగ్రేడ్ జెమ్ అనేటువంటిది గుర్తుపట్టాలి అంటే 6 వ్యక్తులే ఉన్నారని చెప్పి అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళు నోటిఫై చేశారు 2013లో. అందులో హైదరాబాద్లో నేను ప్రప్రథముణ్ణి అని కూడా వాళ్ళు నోటిఫై చేసి ఉన్నారు. ఇది అమెరికా యొక్క ఒక సంస్థ. ఇది ఆస్ట్రాలజర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్స్ యొక్క ఒక ఫెడరేషన్. ఇది వాళ్ళు నోటిఫై చేసినటువంటి విధానం ఇది. అయితే మీరు ఈ విధానాన్ని ఒకవేళ అనుసరించినట్టయితే సాధ్యమైనంత వరకు మీరు చాలా
బాగుపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీన్ని బాగా మనం రెసిస్టెన్స్ అంటే మీలో ఒక ఇమ్యూనిటీ అనేటువంటి పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధానాన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి మరి.